పనులు చేయను. దాంట్లో మొదటి పని ఇదే. ఈ ఎండ ఏంటో, ఈ క్లైమేట్ ఏంటో, ఒకరోజు ఎండగా ఉంటుంది, ఒకరోజు వర్షం పడిపోతుంది. నాకేం అర్థం కావట్లే. కానీ మేలో ఎండలు చాలా దారుణంగా ఉన్నాయి. హైదరాబాద్లో అయితే ఇంకా దారుణంగా ఉన్నాయి చెప్పాలంటే. సో ఈ సమ్మర్లో మంచి రిఫ్రెష్మెంట్ కోసం అందరూ వెళ్ళేది ఐస్ క్రీమ్ కోసం. అండ్ హైదరాబాద్లో ద బెస్ట్ ఐస్ క్రీమ్స్ ఎక్కడ దొరుకుతాయో తింటాము, మీకు చూపిస్తాము. సో లెట్స్ గో. ఈ ఎండను తట్టుకోలేకపోతున్నాం, కానీ ఈ బెస్ట్ ఫుడ్స్ లేదా ఐస్ క్రీమ్స్ తినడానికి మనం ఎంత దూరం అని వెళ్ళిపోతాం కదా. మూజిం సాహి మార్కెట్కి వచ్చాము ఫేమస్ ఐస్ క్రీమ్ తినడానికి. అది ఏంటో సంగతి అయితే అన్ని చూసేద్దాం. ఒకటి రెండు అదిగో లాస్ట్లో 3 4 కోటి రూపాయలు ఎట్లా కొన్ని పనులు చేయను. దాంట్లో మొదటి పని ఇదే. Few moments later. కోటి రూపాయలు చేయను చేస్తలేదు చెయ్యు. 1 రూపాయలు. ఫేమస్ ఐస్ క్రీమ్ లో ఫేమస్ ఆల్ మిక్స్ తీసుకున్నాము. చెప్పండి కావాల్సింది. వెనిలా బటర్ స్కాచ్, స్ట్రాబెర్రీ, దానిపైన డ్రై ఫ్రూట్స్, దానిపైన చాక్లెట్ సిరప్, దానిపైన వాఫల్ పెట్టాడు. రూ అఫ్సా కూడా వేసినట్టున్నాడు. స్పూన్ కూడా ఇచ్చాడు. నేను మాట్లాడుతూ ఉంటుంది కరిగిపోతూ ఉంటుంది. సో ఆగండి. యాక్చువల్గా ఫేమస్ ఐస్ క్రీమ్ ఇలా వస్తున్నాం కదా, దారిలో మేము వచ్చే దారిలో ఫేమస్ ట్రావెల్స్, ఫేమస్ ఫ్లవర్ షాప్స్ చాలా చూసాను అనమాట. ఒకటే పేరుతో 4 షాపులు ఉంటాయి ఇంకా. ఫేమస్ కదా బాగా. ఇప్పుడు ఈ ఫేమస్ ఐస్ క్రీమ్ ఏదో ఎందుకు ఫేమస్ అయిందా ఆ డౌట్ వచ్చిందా మీకు? నాకు వచ్చింది. మేము ఇలా తింటే అది వచ్చింది నాకు. ఏమో దీంట్లో ఏం దాగుందో తెలియట్లేదు నాకు, కానీ టేస్ట్ అయితే బాగానే ఉంది. మనందా యాక్చువల్లీ ఫేమస్ ఐస్ క్రీమ్ ఎందుకు ఫేమస్ అంటే దీని గురించి అని కాదు, కానీ వీళ్ళ ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఫ్రూట్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి కదా, ఆ ఫ్రూట్ ఐస్ క్రీమ్ లైక్ డైరెక్ట్ పల్ప్లోనే చేస్తారు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడైతే ఆర్గానిక్ అని చెప్పేసి డైరెక్ట్ ఫ్రూట్ అని చెప్పేసి అలా వచ్చాయి. కానీ అప్పట్లో మరి ఎలక్ట్రిషన్ ఎక్కువ ఉండేది కదా, జస్ట్ ప్యూర్ ఫ్రూట్ ఐస్ క్రీమ్స్ అంటే ఇది ఒక్కటే ఉండేది అనమాట. ట్రై చేద్దాం. అది కూడా చేద్దాం. ఇంత ఎండలో నాంపల్లి వరకు వచ్చి తిన్నామంటే గ్రేట్. ఇట్స్ ఓకే. నేను గ్రేట్, మనం గ్రేట్. కానీ స్కూపులు బాగా ఎక్కువ ఉన్నాయి, బాగుంది. క్వాంటిటీ ఎక్కువ ఇచ్చాడు భయ్యా. మ్యాంగో ఇది బాగుంది. చాలా బాగుంది. ఈ ఫ్రూట్ ఐస్ క్రీమ్ చాలా బాగుంది చెప్పాలి, డాల్ మిక్స్ కంటే. నమ్మచ్చు, నిజమైన పప్పుతో చేశారంటే ఈజీగా నమ్మచ్చు. మేము ఐస్ క్రీమ్ తిన్నాక చాలా కష్టపడ్డాం, కానీ అక్కడ ఫోటోషూట్లు చేసుకుంటున్నారు. అయ్యో బాబు ఎంత ఒప్పుకుండాలండి బాబు వాళ్ళకి. సో ఆ ఫోటోషూట్లు చూసి మేము అలసిపోయాం. సో మళ్ళీ అలసిపోయామని చెప్పేసి నెక్స్ట్ ఐస్ క్రీమ్ ప్లేస్కి వెళ్తున్నాము. ఈ నెక్స్ట్ ప్లేస్ అయితే హైదరాబాదీస్ ఉంటారు కదా, వాళ్ళకి వాళ్ళ చైల్డ్హుడ్ ఫేవరెట్ అని చెప్పేసి అన్నారనమాట చాలామంది. అది అబిట్స్లో ఉన్న సాఫ్ట్ ఈడెన్కి. సో ఫస్ట్ వెళ్ళిపోదాం రండి. నేను ఆర్డర్ చేసినదే రెయిన్బో సాఫ్టీ. ఆయన ఆర్డర్ చాకోటి వెనిలా వేసేసి దాని చాక్లెట్లో ముంచేసి ఇచ్చాడు. కోన్ ఉంటుంది కదా, మామూలు ఎప్పుడు వేసి ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంది టేస్ట్. లోపల సాఫ్టీ ఇంకా చాలా సాఫ్ట్గా ఉంది అంతే. పర్లే, ఓకే. క్వాంటిటీ ఇంత పెద్ద సాఫ్ట్ అయితే నేను ఎప్పుడు చూడలే. కాస్ట్ కూడా అలాగే ఉంది. మరి డిమార్ట్ 20 రూపాయలకి వస్తుంది. హైదరాబాద్ డిమార్ట్ ఎంత కొత్త తెలియదు. కాకినాడ డిమార్ట్లో అయితే 20 రూపాయలకి వచ్చాయి. ఇది కాస్ట్. ఐస్ క్రీమ్ తినడం అలా పద్ధతిగా తినాలి. కోన్ కూడా స్పూన్ తింటాం. భలే ఉంది. నాకైతే వెనిలా నచ్చింది. నాకు ఈ రెయిన్బో నచ్చింది. కలర్స్ మధ్యలో కాలిపోవడం. మళ్ళీ స్లోగా తినే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా తినడం నేర్చుకోవాలి, లేకపోతే ఫాస్ట్గా తినే వాళ్ళకి ఇచ్చింది ఇది కరిగిపోద్ది లేకపోతే. నాకైతే నచ్చింది. సడన్గా లొకేషన్ షిఫ్ట్ అయిపోయింది అనుకుంటున్నారా?
ఎండ వడదెబ్బ తగిలిందన్న పాపం జరద మోహన్ చూడండి ఎలా ఉందో, నాది కూడా ఆటోమేటిక్గా అంతే. అందుకే ఎండలో తిరిగే కాకుండా మీ ఇంటి దగ్గర ఉన్నా సరే ఆర్డర్ పెట్టుకుని మంచి ఐస్ క్రీమ్ టేస్ట్ చేయాలంటే ఏం చేయాలి నైనా సెలెక్ట్ చేసింది అనమాట. ఒకటి గోజీరో, ఇంకొకటి ఐస్. అప్పుడే చెప్పకూడదు, అది అయిపోయిన తర్వాత అప్పుడు చెప్దాం వరుసగా, ఓకేనా? సో గోజీరో, లెట్స్ స్టార్ట్. స్పూన్లు లేవా? స్పూన్ లేవంటారు. ఈ టేస్ట్ అర్థం కావట్లేదు నాకు, బాగుందా బాగాలేదా చెప్పలేకపోతున్నాను. బాగుంది కానీ బాగుంది. ఆఫీస్లో ఎవరి దగ్గర స్పూన్లు లేవంట, నాకు ఇవి తీసుకొచ్చారు. కత్తి ఇచ్చి కత్తి తినమంటున్నారు. బాగానే ఉన్నాయి. కొద్దిగా ఆలోచించాల్సి వచ్చింది కానీ బాగుంది లేదు చెప్పడానికి. అంటే లైక్ చీజ్ కేక్ ఫ్లేవర్ వస్తుంది, బట్ కొంచెం టైం పడుతుంది చీజ్ కేక్ అని తెలియడానికి. తెలియదు. అవును, ఓకే అమ్మాయి నేను కరెక్టే. ఎవరికైతే చీజ్ కేక్ అయితే ఇష్టమో వాళ్ళకి బ్లూబెర్రీ చీజ్ కేక్ ఫ్లేవర్తో నచ్చేది బాగా. ఇట్ ఈస్ డిఫరెంట్ దాన్ రెగ్యులర్. ఓకే, నెక్స్ట్ సీతాఫల్ యాక్చువల్లీ చాలా బాగుంటుంది. వేరే వాటిల్లో న్యాచురల్స్ వాటిలో తింటాం కదా, ఇంట్లో చూద్దాం. పెద్ద మొక్క తీసుకోవాలి. సీతాఫలం ఎప్పుడు తిన్నదా తిన్నదా ముందు? ఇది బాలేదా? బాగాలేదు అంటే పాడైపోయిన సీతాఫలంలో ఉంది. జెన్యున్గా అయితే అలాగే చెప్పాలనిపించింది. ముగ్గిపోతుంది చూసా, ఇలా పట్టుకుంటే పచ్చడి అయిపోద్ది అలా వస్తుంది. కానీ అది బాగుండాలి కదా అప్పుడు. మరి అంత బాగుండే లేదు. ఐస్ క్రీమ్లో ఉంది, సీతాఫలం కొద్దిగా ఎక్కువైంది. సీతాఫలం ఐస్ క్రీమ్లో మరి ఇంత ఎక్కువ అవసరం లేదు. కిరణ్ షా గారు చూసుకోండి నెక్స్ట్ టైం చేసేటప్పుడు, అన్నెసరిగా వేస్ట్ చేయకండి. అది ఏది ఎంత మోతాదులో ఉండాలో అంతే వేసుకోండి, ఓకేనా? దాని బదులు ఇదే బాగుంది చీజ్ కేక్. తెలిసినా తెలియపోయినా కాసేపటికి బాగుందని తెలిసింది. యూ లైక్ ఇటా? ఐస్ క్రీమ్ ఎలా ఉండాలంటే మనకు ఇప్పుడు ఎండ్ల అన్ని వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్ తింటే మనం వరీస్ అన్ని మాయమైపోవాలి. ఇప్పుడు వరకు తిన్న దాంట్లో అబ్బా అంత బాగుంది అని ఐస్ క్రీమ్ అని అనిపించిందా? అదే మ్యాంగో అది బాగుంది, అది బాగుంది నిజంగా చాలా బాగుంది. అది తిన్నప్పుడు ఒక మంచి ఫ్రెష్ బాగుంది, చాలా బాగుంది. గోజీరలో చీజ్ కేక్, బ్లూబెర్రీ చీజ్ కేక్ అదిరిపోయింది. ఫ్రీగా ఇచ్చారంటే నాకు తెలిసి మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవాలేమో. ఇంకా నెక్స్ట్ ఆర్గానిక్ క్రీమరీ. ఆర్గానిక్ క్రీమరీ మేము ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసాము. ఈరోజు కొత్త ఆర్డర్ పెట్టాం, అప్పుడు తినను. ఆర్గానిక్ క్రీమర్లో నేను హైటెక్ జెంటిల్మెన్ ఆర్డర్ చేశాను. హైటెక్ జెంటిల్మెన్, ఓకే. ఇంకొకటి తాటి ముంజు రైస్. మా కెమెరామెన్ యాక్చువల్లీ లేట్ చేశాడు, సరిపోతుందని చెప్పి ముందు తినేసాము. తాటి ముంజు ఐస్ క్రీమ్ భలే ఉంది నిజంగా. ముంజులు తినే చాలా రోజులైంది, ఇది షీడి వల్ల ఐస్ క్రీమ్ తింటున్నా అనిపించింది. బాగుంది కదా ఇది, కరెక్ట్గా గుమ్ము తినండి, కరిగిపోతుంది. ఇది మంచి ఫ్లేవర్ అసలు తీసుకొచ్చారు ఈ సమ్మర్లో, కంపల్సరీ టేస్ట్ చేయాల్సింది ఇది నిజంగా. అసలు థాట్ భలే వచ్చింది. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను కదా, ఏది తింటే సూపర్ ఐస్ క్రీమ్, ఈ తాటి ముంజుల ఐస్ క్రీమ్ బై ఆర్గానిక్ క్రీమ్. నిజంగా చాలా బాగుంది, బాగానే ఇచ్చారు. టాపింగ్స్ కూడా తాటి ముంజలు కూడా యాక్చువల్గా ఇలా బాక్స్లో సపరేట్గా పెట్టించారు. పర్లేదు బాగుంది, చాలా బాగుంది. ఎంత పడింది ఇది కాస్ట్ తాటి ముంజలు ఒకటి? 230. పర్లేదు బాగుంది, చాలా బాగుంది అసలు. ఓకే, నేను ఇది కూడా ట్రై చేస్తాను, ఆగలేకపోతుంది, కరిగిపోతున్నాయి పేరుకి. దాని పేరు హైటెక్ జెంటిల్మెన్. హైటెక్ జెంటిల్మెన్. దీంట్లో ఏంటంటే టాపింగ్స్ చాక్లెట్ సాస్. ఇది కాదు మరి స్పూన్లు కూడా లేకుండా కత్తులు వేసిన బేకరాలు. ఎవరు ఏమనుకున్నా సరే ఐస్ క్రీమ్ తినడం కావాలి మాకు కరిగిపోకముందే. బా చాలా బాగుంది. ఇది జెంటిల్మెనా? నేను ఎంత అయిపోతున్నానంటే అసలు చూడాలి కదా. చాలా బాగుంది, నార్మల్ ఏదో చాక్లెట్ తిన్నట్టుగా కాకుండా బాగుంది. నాకు యూజువల్లీ ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చాక్లెట్. ఇట్ ఈస్ గుడ్. చాక్లెట్ లవర్స్ కాంబినేషన్ నచ్చుద్ది నాకు. ఐస్ క్రీమ్ కంటే ఐస్ క్రీమ్ టాపింగ్స్ ఎక్కువ ఇష్టం. 2 ఐటమ్ టేస్ట్ చేస్తాం ప్రతి చోట. ఫేమస్లో మ్యాంగో పల్ప్ ఏదైతే ఓమ్ ఫ్రూట్ చేస్తారో అది అదిరిపోయింది. నెక్స్ట్ నార్మల్ యావరేజ్ ఉంది, సాఫ్ట్ డన్ యావరేజ్గా ఉంది. అది తర్వాత ఇది గోజీరోలో అది బ్లూబెర్రీ చీజ్ కేక్ ఇచ్చి పడేసింది. దీంట్లో ముంజులు ఎదిరిపోయింది అసలు.
సో రేటింగ్ వైజ్ చూసుకుంటే కనుక ఫస్ట్ తాటి ముంజలే, ఇద్దరం ఆర్డర్ మీద ఉన్నాం. అవును, ఈ ఐస్ క్రీమ్ అన్నా ఆర్గానిక్ ఐస్ క్రీమ్ తర్వాత. స్పాన్సర్ కాదు ఇది, అవును, కానీ నిజంగా చాలా బాగుంది. ఎందుకంటే బెస్ట్ ఐస్ క్రీమ్స్, హైప్డ్ ఐస్ క్రీమ్స్ అని చెప్పేసి చూసాం. సాఫ్ట్ అంటే చాలా యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి. ఫేమస్ మీద ఆబ్వియస్లీ లైక్ హైదరాబాదీ కాబట్టి ఫేమస్ మీద కూడా ఉన్నాయి. ఆర్గానిక్ క్రీమ్ మీద కూడా ఆల్రెడీ చాలా వీడియోస్ చేశారు. ఇట్స్ దట్ ప్రమోషన్, కానీ దీని టేస్ట్ ఇట్ ఈస్ వర్త్ ద ప్రమోషన్ అని చెప్పేసి అనిపించింది. తిన్నామంటే వావ్ అనిపిస్తుంది చూడండి, ఆ టైప్ ఉండేది. ఐస్ క్రీమ్స్ లో చాలా రకాలే బాగుంటాయి, లైక్ న్యాచురల్స్ బాగుంటది. ఇంకా ఏ బ్రాండ్ ఇష్టం మీకు? నాకు నార్మల్గా నేను ఎక్కువ అమూల్ ఎక్కువ తింటా. అమూల్. ఓకే. క్రీమ్ స్టోన్ లో నేరేడుపల్లి ఐస్ క్రీమ్, న్యాచురల్స్ లో టెండర్ కోకోనట్ బాగుంటది, స్కూప్స్ లో మడ్గాస్కర్ వెనలా అన్నట్టు ఉంటది, అది బాగుంటది. తాయి తాయి క్రీమరీలో కస్టర్డ్ ఐస్ క్రీమ్ ఉంటుంది, కోన్ షేప్ కస్టర్డ్ ఐస్ క్రీమ్. క్వాంటిటీ ఎక్కువ వస్తుంది, షేర్ చేసుకుంటే బాగుంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది. జాపనీస్ ఐస్ క్రీమ్ అంటే అది కూడా. ఇవి కూడా ట్రై చేయండి ఆర్గానిక్ క్రీమ్తో పాటు. సబ్స్క్రైబర్స్ మీకు ఐస్ క్రీమ్ వద్దా, ఇలా మంచి ఐస్ క్రీమ్స్ కావాలంటే వీడియో చూడండి. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి క్లాసిక్ టీవీని. మనం ఎక్కడ ఐస్ క్రీమ్లు. ఓకే, దట్స్ ఇట్ ఫర్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. yes ఆల్రెడీ మంచి ఐస్ క్రీమ్ రికమెండేషన్స్ కూడా మీకు ఇచ్చాము. ఇంట్లో కూర్చొని ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టుకుని తినండి, ఎంజాయ్ చేయండి. ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టుకుని క్లాసిక్ టీవీని చూసి ఎంజాయ్ చేయండి. బాయ్.